మన గౌరవ శాసనసభ్యుల గారికి మనందరూ కర్తాపూర్లతో స్వాగతం తెలియజేసి కోరుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యుల గారికి మీరందరూ కర్తాపూర్లతో స్వాగతం తెలియజేసి కోరుకుంటున్నాను. మన పాఠశాల తరఫున మన ఎమ్మెల్యే గారు శ్రీ వెంకట గౌడ గారికి స్వాగతం, సుస్వాగతం. హలో ప్రోగ్రామ్ సిస్టమ్ ఫస్ట్ నుంచి చదువుతున్నావా? ఫస్ట్ సిక్స్త్ క్లాస్ స్కూల్లో జాయిన్ అయ్యాము. అప్పుడు ఈ ప్రిన్సెస్ ఎట్లుంది? అప్పుడు ఎట్లుంది బోల్మా? నువ్వు స్కూల్ జాయిన్ అయినప్పుడు ఈ ప్రిన్సెస్ ఎట్లుంది? మైక్ మే బోల్మా కదా, అది కూడా అయిపోతుంది. సరేనా? ఖాళీ పడి ఎన్నుడు మనవా వద్దు 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 వచ్చేప్పుడు మన బండి సభ్యులు శ్రీ ఎన్ వెంకట గౌడ గారికి మా జిల్లా పరిషత్ బాలబాలిక పాఠశాల స్వాగతం పలుకుతోంది. స్వాగతం సార్, సుస్వాగతం. ఈ మధ్యనే స్వాగతం, సుస్వాగతం. వెనకాలికిరా, నువ్వు ఒకటి తీసేది కదా, అందరూ తీయాలి కదా. ముందుకు వెళ్ళిపోతే
నీ సెల్లు పడతా ఉంది. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకటేగౌడ సార్ గారికి, వేదికని అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ పలమనేరు మండల విద్యాశాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి, మండలంలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత బైజూస్ ట్యాబుల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతోంది. ఇది 2వ విడత బైజూస్ ట్యాబుల మొత్తం 33,500 బైజూస్ ట్యాబ్ని విద్యార్థికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ట్యాబ్ విలువ 15,500 దాంట్లో వేసేటువంటి బైజూస్ కంటెంట్ విలువ 13,500. ఇంత విలువ చేసేటువంటి ప్రతి ట్యాబ్ని విద్యార్థికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది 2వ విడత. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏమిటంటే, గత సంవత్సరం ఇచ్చినటువంటి బైజూస్ ట్యాబ్ 64 GB ఉండింది. ఈ సంవత్సరం ఇచ్చేటువంటి బైజూస్ ట్యాబ్ 256 GB అనేది దాంట్లో కంటెంట్ని మనము అప్లోడ్ చేసుకోవచ్చు. సో కంటెంట్ సామర్థ్యము 5 times ఇంప్రూవ్ అయిందనమాట గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి. అంతేకాకుండా గత సంవత్సరం ఇచ్చినటువంటి ట్యాబ్స్లో ఓన్లీ 8th క్లాస్ కంటెంట్ మాత్రం అప్లోడ్ చేసేకి వీలు ఉంది. ఈ సంవత్సరం ఇచ్చేటువంటి ట్యాబ్స్లో తర్వాత విద్యార్థులు నెక్స్ట్ క్లాసులకు వెళ్లే కొద్దికి, అంటే 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వెళ్లే కొద్దికి ఆ సబ్జెక్ట్స్, ఆ తరగతులకు అవసరమైనటువంటి సబ్జెక్టులు అంతటినీ కూడా వాటిలో అప్లోడ్ చేసుకునే వీలుగా ఈ బైజూస్ ట్యాబ్స్ కంటెంట్ అనేది కెపాసిటీ అనేది, అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ట్యాబ్స్ లో పిల్లలు కొద్దిమంది వేరే యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనే చిన్న కంప్లైంట్ ఉండింది అనమాట. కానీ ఈ సంవత్సరం ఇచ్చేటువంటి ట్యాబ్స్ లో అటువంటి కంటెంట్, వేరే యాప్స్ అనేటివి ఏవి కూడా వాటిలో ఇన్స్టాల్ చేసేకి వీలు లేకుండా వాటిలో సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఎక్కడ మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంకో ఉన్నటువంటి ముఖ్యమైన తేడా, ఈసారి డౌట్ క్లియరెన్స్ యాప్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డౌట్ క్లియరెన్స్ యాప్ని కూడా ఈ బైజూస్ ట్యాబ్స్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. దానివల్ల పిల్లలు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ట్యాబ్స్లో క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ ట్యాబ్స్ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ వినడం కంటే చూసింది ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటాము, వింటూ చూడడం అనేది ఇంకా ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి టీచర్స్ లెసన్స్ చెప్పేసిన తర్వాత వాటికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఈ బైజూస్ ట్యాబ్ ద్వారా మరొకసారి మీరు పాఠ్యాంశాలను రివిజన్ చేసుకొని బాగా చక్కగా చదువుకోవడానికి ఈ ట్యాబ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. మేమంతా ఇంచుమించు మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మా పేరెంట్స్ని చాలా అడుక్కొని ట్యాబ్స్ కొనుక్కునే పరిస్థితి ఉండింది మాకు. కానీ మీకు ఇప్పుడు అలా కాదు. మీ పేరెంట్స్ని మీరు ఏమీ అడిగే అవసరం లేదు. మీరు అడగకముందే మీకు మీ అవసరాలను గుర్తించి మీరు ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్కి అనుగుణంగా మీరు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, వాటికి సరిపడ సదుపాయాలన్నీ సమకూరుస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ వీటిని ఉపయోగించుకొని చక్కగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ బైజూస్ ట్యాబ్స్తో పాటు మనకు IFP ప్యానల్స్, ఇంటరాక్టివ్ ఫ్యాక్ట్ ప్యానల్స్ అనేటివి 6th to 10th క్లాస్ చదివే అన్ని పాఠశాలల్లోనూ కూడా ఫస్ట్ ఫేజ్ నాడు నేడు ఎక్కడెక్కడ కంప్లీట్ అయిందో అన్ని పాఠశాలలకి మొత్తం మన మండలం తీసుకుంటే 84 IFP ప్యానల్స్ వచ్చాయి. అదేవిధంగా స్మార్ట్ టీవీలో 64 వచ్చాయి అన్నమాట. ఈ IFP ప్యానెల్, ఒక్కొక్క IFP ప్యానెల్ విలువ 1.5 లక్ష దాకా ఉంటుంది. మామూలుగా కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఒక IFP ప్యానెల్ పెడితే ఒక కాలేజ్కి ఎక్కువ.
అలాంటిది ఇక్కడ మన మండలంలో 84 అంటే ఉన్న 8 హై స్కూల్స్కి కూడా ఇంచుమించు ఒక్కొక్క స్కూల్కి 7, 8 నుంచి 10 మధ్యలో ప్రతి హై స్కూల్కి కూడా ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు కంప్లీట్ చేసుకున్న అన్ని పాఠశాలల్లో కూడా స్మార్ట్ టీవీలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. బైజూస్ టాబ్స్ కూడా గత సంవత్సరం మనకు 830 బైజూస్ టాబ్స్ సప్లై చేశారు. ఈ సంవత్సరం 875 మన మండలానికి మాత్రము సప్లై చేయడం జరిగింది. అంటే పిల్లల స్ట్రెంత్ కూడా ఎక్కువైందన్నమాట. మన గర్ల్స్ హై స్కూల్లోనే తీసుకుంటే 226 మంది పిల్లలు 8th క్లాస్ చదువుతా ఉన్నారు. సో ఇన్ని సదుపాయాలు కలిగిస్తున్నారు కాబట్టి చక్కగా విద్యార్థులందరూ అన్ని విషయాలు కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో పలమనేరు నియోజకవర్గంలో 5 మండలాలలోనూ పలమనేరు మండలాన్ని మొదటి స్థానంలో నిలిపినటువంటి అందరూ ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ గర్ల్స్ హై స్కూల్ పాఠశాల తీసుకుంటే పలమనేరు నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని హై స్కూల్స్లోకి హైయెస్ట్ స్ట్రెంత్ కలిగినటువంటి పాఠశాల. 1000కి 14 మంది తక్కువ 986 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్ తీసుకుంటే 95% వచ్చింది. రిజల్టే ఎక్కువ బాగా అచీవ్ చేశారు అనుకుంటే రిజల్ట్తో పాటు 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 20 మంది దాకా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, అమౌంట్స్ కూడా మనకు కాన్స్టిట్యున్సీ లెవెల్, మండల్ లెవెల్ అనే 25,000, 15,000, 50, 1 lakh ఇలా స్టేట్ వరకు వెళ్లే కొద్దికి 10th క్లాస్లో మంచి మార్క్స్ అచీవ్ చేసిన పిల్లలకు అమౌంట్స్ కూడా ఇస్తున్నారు. సో ఇన్ని ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. మీరు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా మీరు అందించాల్సింది చక్కగా చదువుకొని మీ పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు ఇంత చేస్తున్నటువంటి దేశానికి, ప్రభుత్వానికి అందరికీ కూడా మంచి పౌరులుగా తయారయ్యి మీరు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండాలి. రూమ్స్కి ఒక క్లాస్ రూమ్కి 12 లక్షల చొప్పున 20 క్లాస్ రూమ్స్కి మనకు 2,40,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ఇన్ని సదుపాయాలు కలిగిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా బాలాజన్న గారిని కోరుకుంటున్నాను. బైజూస్ కంటెంట్ ట్యాబుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వెంకటగౌడ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి గారికి, పలమనేరు పట్టణ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ జాఫర్ గారికి, మురళీకృష్ణ గారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల చదువు పట్ల పూర్తిగా వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు విద్య పట్ల కానీ వైద్యం పట్ల కానీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈరోజు రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచి మరి ఈరోజు పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తుకి ఏర్పరచుకునేదానికి అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో మనమందరం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇందాక మేడం గారు చెప్పారు, గత సంవత్సరం కంటే అందుకే ట్యాబుల పంపిణీ కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఎక్కువగా పంపిణీ చేస్తున్నాము. ఇదే ఉదాహరణ. ఎందుకంటే గతంలో ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, మీ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా కూడా మరి వెనుకాడకుండా మన ముఖ్యమంత్రి గారు విద్యార్థుల చదువు కోసం కష్టపడుతున్నటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే. మీరు విద్యార్థినులు కూడా దయచేసి మీ చదువు పట్ల తగిన శ్రద్ధ తీసుకొని స్థాయికి వెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్టూడెంట్ అమూల్య విద్యా పథకాలు. మన ప్రభుత్వం విద్యార్థి ప్రతిపక్ష ప్రభుత్వం.
ఏ బిడ్డ కూడా పేదరికంతోనూ నిలిచిపోకుండా లేదా చేరకుండా ఉండడానికి కోసం అనే భావనతో మన జగన్ మామయ్య ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. అందులో కొన్ని జగనన్న విద్యా కానుక. జగనన్న విద్యా కానుకలో ఎన్నో బ్యాగ్స్, బుక్స్, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఇలా ఎన్నో అందిస్తున్నారు. ఇవన్నీ పాఠశాల చదివే మొదటి రోజే అందిస్తున్నారు. ఇవన్నీ అందించడం వల్ల మనము ఎంతో బాగా చదువుకోగలుగుతున్నాం. అమ్మఒడి తల్లులకు బిడ్డలకు ఏమాత్రం భారం కాకూడదనే విషయంపై మన జగన్ మామయ్య ఆలోచించి ప్రతి సంవత్సరం తల్లుల ఖాతాలో 15,000 చొప్పున మన అకౌంట్లోకి వేస్తున్నారు. దీనివల్ల పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవిష్యత్తు మన యువత పైన ఆధారపడి ఉంటుంది. మన యువత ఎంతో ఆరోగ్యంగా ఉండాలని సోమవారం నుండి శనివారం వరకు ఎంతో డైలీ మెనూతో పరిశుభ్రమైన ఎన్నో పోషకాలు ఉండడం వల్ల ఎన్నో మెనూని పంపిస్తున్నారు. వారానికి 5 కోడిగుడ్లు, 3 రోజులు చిక్కి, 3 రోజులు రాగి జావ అందిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు వాటికి అయ్యే ఫీజు ఖర్చు తమ తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కాలేజీకి అయ్యే ఫీజు ఖర్చు మొత్తం తన తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు మన జగన్ మామయ్య గారు. దీనివల్ల ఎంతో ఉన్నత విద్య చదువుకొని ఎంతో స్థాయికి ఎదుర్కోగలుగుతున్నాం. పూర్వం మనకు ఉన్నత చదువు చదవడానికి ఖర్చు అయ్యి భరించలేక ఎంతో మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ గా మిగిలిపోతున్నారు. కానీ నేటి ప్రభుత్వంలో మన జగన్ మామయ్య అందిస్తున్న ఎన్నో సౌకర్యాలను అందుకుంటూ మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదుర్కోగలుగుతున్నాం. ట్యాబ్స్ పంపిణీ అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రయాణాలు పెంపొందించడానికి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేస్తున్నారు. గత సంవత్సరం సుమారు 686 కోట్లు ఖర్చు పెట్టి 5,18,740 ట్యాబ్స్ పంపిణీ చేశారు. దీనివల్ల మనము ఉపాధ్యాయులు చెప్పే బోధనతో పాటు అలాగే ఈ వీడియోస్ ద్వారా నేర్చుకోవాలని ఎంతో గొప్ప స్థాయికి ఎదుర్కోగలుగుతున్నాము. అలాగే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ట్యాబ్స్ పంపిణీ చేస్తున్నారు. ఐఎఫ్పి ప్రతి తరగతి గదిలోనూ ఐఎఫ్పి అమలు చేస్తున్నారు. ఈ మునుపు కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రమే ఈ ఐఎఫ్పి సదుపాయాలు ఉండేది. కానీ నేటి ప్రభుత్వంలో మన జగన్ మామయ్య చొరవతో ఎంతో పాఠశాలలో కూడా ఐఎఫ్పి అమర్చారు. ఎంతో అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు ఈ కంటెంట్ ని చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాం. అలాగే అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు కూడా అందుకోగలుగుతున్నాము, అలాగే చేరుకోగలుగుతున్నాం. టోఫెల్ పాఠశాలలో టోఫెల్ ప్రవేశ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం ప్రతి పాఠశాలలోని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనైనా రాణించగల సత్తా మనలో పెరుగుతుంది. నాడు నేడు కార్యక్రమం వలన ఎన్నో ప్రభుత్వ పాఠశాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మన పార్లమెంట్ ప్రియతమ నాయకులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారికి, అలాగే వైస్ చైర్మన్లు రహీం ఖాన్ గారికి, రవి గారికి, రాష్ట్ర కార్యదర్శులు రంగన్న గారికి, మురళీకృష్ణ గారికి, అలాగే కన్వీనర్ జాఫర్ గారికి, బాలాజీ నాయుడు గారికి, హాస్పిటల్ చైర్మన్ చెంగారెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సింగిల్ విండో అధ్యక్షులు రఘు గారికి, ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి, ఎంఈఓ మేడం లీలా రాణి మేడం గారికి, వైస్ ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలు, నమస్తమానులు, నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు చెప్పడం ఏమిటంటే, మీకు అందరికీ తెలుసు, ఆ రోజు మీ జగన్ మామయ్య అమ్మఒడి ఇస్తామని చెప్పాడు. కానీ వచ్చిన సంవత్సరం నుంచే మీకు అమ్మఒడి కార్యక్రమం 5 సంవత్సరాలు కూడా మీకు త్వరలోనే మీకు అందుబాటులోకి వస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ట్యాబులు ఎందుకు ఇస్తా ఉన్నారంటే, ఆయన పిల్లలు లండన్ లో చదువుతున్నారు, అలాగే మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, బాగా అభివృద్ధిలోకి రావాలి, ప్రతి ఒక్కరూ మంచి కలెక్టరు, ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, టీచర్లు మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది. మీరందరూ బాగా చదువుకొని రాబో 30 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. అలాగే మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు కూడా 30 సంవత్సరాలు
ఆయన ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి పలానా పొజిషన్ లో ఉన్నామని చెప్పి మంచి ఆశీర్వాదం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకొని మన రాష్ట్రానికి పలమనేరు కూడా మంచి పేరు తీసుకురావాలని, అలాగే ఈ గర్ల్స్ హై స్కూల్ కి మీరు మంచి పేరు తీసుకొచ్చి మీ యొక్క ఉపాధ్యాయులు అందరికీ కూడా మేడం మీరు ఆ రోజు మాకు పాఠాలు చెప్పారు, మేము మంచి పొజిషన్ లో ఉన్నామని చెప్పేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలందరూ మీరు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తెలుగు మనం మామూలుగా పల్లె భాషలో అయితే క్యాపులు అంటాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పలమనేరు శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకు, ఉద్యోగస్తులకు, వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, స్కూల్ కమిటీ చైర్మన్ ఇద్దరికి కూడా నా యొక్క నమస్కారాలు. విద్యకు వైద్యానికి మంచి ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ఇది మీకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని, పిల్లలు చదువుకుంటే విద్యార్థి దశ నుంచినే మంచి చదువుకుంటే మంచి నాయకుడు, మంచి ఉద్యోగస్తుడు, మంచి ఐపీఎస్, ఐఏఎస్, రాజకీయ నాయకుడు ఏమన్నా వాళ్ళు అనుకుంటే కూడా ముఖ్యంగా మనం స్కూల్ దశలోనే మీకు అలవాట్లన్నీ కూడా అలవర్చుకోవాలా. తల్లిదండ్రులు మనకు ప్రస్తుతే ఉపాధ్యాయులు 2 గురువులు లేనిదే ఈ రోజు ఎవరు కూడా, ఏ నాయకుడైనా సరే, ఏ ఉద్యోగస్తుడైనా కూడా ఉపాధ్యాయుల దగ్గర మనం నేర్చుకునే చదువుకే మనకు వచ్చేటువంటి విద్య అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముందు మన ప్రియతమ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇనుపలపాయలో ఐఐటిని ప్రారంభించారు. ఐఐటిని తీసుకొచ్చింది వారి తండ్రి గారైతే, ఐఐటి తీసుకొచ్చిన దానికి ఈ రోజు దానికి అనుగుణంగా తండ్రికి తనయుడిగా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులు ట్యాబులు పంపిణీ చేయడమే కాకుండా ఫీజు రింబర్స్మెంట్ గానీ, స్కూల్స్ లో అమ్మఒడి గానీ ప్రతి ఒక్కటి కూడా అందిస్తూ విద్యార్థులందరినీ కూడా చైతన్యవంతులు చేసేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీకు ఒకటే చెప్తున్నా, గతంలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఏం చదవాలన్నా కూడా గత ప్రభుత్వం 35,000 రూపాయలు మాత్రమే ఇస్తూ విద్యార్థుల దగ్గర నుంచి 17,000 రూపాయలు ముక్కు పిండి వసూలు చేసి మీ దగ్గర 15,000 రూపాయలు కట్టించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ మీ మామయ్య, మీ అందరి వాడు, ఆడపడుచుల అన్న ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ కూడా 15,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మలు ఇంటి నుంచి తీసుకొచ్చి కట్టేటువంటి అవసరం లేదని చెప్పి ఆ 51,000ని 35,000 చేసి ఈ రోజు కాలేజీ దగ్గర కూడా ఆయన నిష్ఠూరం అయినా కూడా ఈ రోజు కాలేజీని సక్రమంగా నడిపించేటువంటి బాధ్యత విద్యార్థి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా. ప్రతి తల్లిదండ్రులు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమరా అంటే 17,000 రూపాయలు గతంలో మీరు కట్టేవారు, ఈసారి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 17,000 రూపాయలు కూడా కట్టేపడలేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని మీ తల్లిదండ్రులకు ఈ రోజు కార్పొరేట్ స్కూల్ తో సమానంగా ఈ రోజు స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజుల్లో మన బిడ్డలందరూ కూడా టాయిలెట్స్ పోవాలంటే కూడా టాయిలెట్స్ సరిగా ఉండేవి కాదు. ఈ రోజు మేడం చెప్పినట్లు ఈ గర్ల్స్ హై స్కూల్ కి 20 బిల్డింగులు రావడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన వెంకటగౌడ గారు చేసినటువంటి కృషి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కనుక రాబోయేటువంటి ఎలక్షన్స్ లో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని, మన ఎమ్మెల్యే వెంకటగౌడ గారిని మీ తల్లిదండ్రులకు అందరూ కూడా చెప్పి ఆశీర్వదిస్తే విద్యునికి కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాం. పలమనేరు పట్టణంలో జెడ్పీఎస్ హై స్కూల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి మన గర్ల్స్ హై స్కూల్లో మన ముఖ్యమంత్రి వర్యులు మీ అందరి
మామయ్య గారు, మీ అందరి జగన్ మామయ్య గారు ప్రవేశమైనటువంటి బైక్లు ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్స్ కోసం విచ్చేసినటువంటి ఎంఈఓ మేడం గారు, అదేవిధంగా సెకండ్ ఎంఈఓ సార్ గారు, ప్రధాన ఉపాధ్యాయుల వారు మరియు ఉపాధ్యాయ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరించుకుంటున్నాను. అదేవిధంగా వేదికలుగా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారు, హాస్పిటల్ కమిటీ చైర్మన్ చెంగారెడ్డి గారు, రహీం ఖాన్ గారు, అదేవిధంగా బాలాజీ నాయుడు గారు, అదేవిధంగా రవి గారు, మురళీకృష్ణ గారు, పట్టణాధ్యక్షుడు జాఫర్ గారు, ఈరోజు పిల్లల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో 4 సంవత్సరాలప్పుడు స్కూలు వాతావరణాన్ని చూస్తే, ఈరోజు వాతావరణం చూస్తే అనేక మార్పులు ఉన్నాయి. ఇక్కడ గతంలో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడంతా కూడా పెద్ద పొదలుగా చెట్లన్నీ కూడా ఉండింది. అంతకుముందు భవనాలు కూడా తక్కువే ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఇక్కడ ఈ ఒక ప్రిన్సెస్ లో 20 అదనపు రూములు కూడా శాంక్షన్ అయ్యాయి. పిల్లలందరూ కూడా ఏదైతే గతంలో ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా మీకందరికీ కూడా మంచి విద్యను, మంచి సౌకర్యాలను కల్పించినటువంటి మీ జగన్ మామయ్యకి వినిపించేలాగా మీ జోరుగా చెప్పండి. ఆ రాష్ట్ర కేంద్ర అక్కడ ఉన్నటువంటి వారు మీరే మీ బంగారు భవిష్యత్తుని ఏదైతే అనేక ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా మీరు 1వ తరగతి నుంచి చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో. మీకు అందరికీ కూడా తెలుసు, 1వ తరగతి నుంచి మీరు చదివినప్పుడు 2019 వరకు, అంటే 2019 జూన్ స్కూల్ ఓపెన్ అయినప్పుడు కూడా మీ పాఠశాలలు ఎలా ఉన్నాయి, మీ పాఠశాలలో పెడుతున్నటువంటి భోజన వసతులు ఎలా ఉన్నాయి, మీకు ఇచ్చినటువంటి పుస్తకాలు ఎలాంటి క్వాలిటీ ఉంది, మీకు చెప్తున్నటువంటి విద్యలో ఎంత క్వాలిటీ ఉందని కూడా మీకు తెలుసు. ఆ తర్వాత మన అందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు తీసుకొచ్చి ఈ ఒక్క నియోజకవర్గంలో చెప్తున్నా, నేను ఒక్క పలమనేరు నియోజకవర్గంలో నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాదాపు 404 స్కూళ్ళు. పిల్లలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో, అమ్మ మీరు కూడా ఆలోచించండి. పిల్లలకేం ఓట్లు లేవు, వాళ్ళేం ఓట్లు వేసి జగనన్నను గెలిపించలేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ఓట్లు కూడా వేసేదానికి వాళ్ళకేం ఓటు హక్కు లేదు ఇప్పుడు. అయినా సరే ఈ 404 ప్రభుత్వ పాఠశాలల కోసం 147 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత మీ జగన్ మామయ్య. మీ జగన్ మామయ్య 147 కోట్లు మీ బిడ్డలు చదివే స్కూళ్ళకి ఖర్చు పెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరెవరైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా పిల్లలు చదువుకున్నటువంటి పాఠశాలలకు సౌకర్యాలు చేయండి చెప్పారా? చెప్పలేదు కదా. చెప్పకపోయినా ఒకటి గొప్ప ఆలోచనతో మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, ఈ బాలలకు మంచి విద్యాభ్యాసాన్ని అందిస్తే
మంచి ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, సైంటిస్ట్ అవుతాడు, ఒక పెద్ద పారిశ్రామికవేత్త అవుతారు. అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా అనేక అవకాశాలు వస్తాయని గొప్ప ఆలోచనతో ఈరోజు ప్రైవేట్ రంగానికి దీటుగా ఈరోజు మీరు పొలమనేరు నియోజకవర్గంలో చూస్తే ప్రైవేట్ పాఠశాలల కన్నా గొప్ప ఆధునిక ఇవన్నీ కూడా కల్పించి ఈ ప్రిన్సెస్ నే మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఆధునిక వసతులన్నీ కూడా కల్పించారు. మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే మధ్యాహ్నం భోజనం కూడా పెడతారా మీకు? మధ్యాహ్నం భోజనం ఉండి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే, అదే మన ప్రభుత్వ పాఠశాలలో మీకు మంచి షూలు ఇచ్చారు, మంచి డ్రెస్ ఇచ్చారు, సంవత్సరానికి ఒకసారి అమ్మఒడి ఇస్తున్నారు. నిజమా కాదా? అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యను కూడా అందిస్తా ఉన్నారు. నిజమా కాదా? లేదా? ఇదంతా కూడా క్రెడిట్ ఎవరిది? టిఫిన్ తినలేదన్నా? ఈ క్రెడిట్ అంతా ఎవరిది? కాబట్టి మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలా, మీ జగన్మామయ్య నేరుగా మీ తల్లుల అకౌంట్కి అమ్మఒడి వేస్తున్నాడు కదా, ఆ అమ్మఒడి డబ్బులు ఒక్క పొలమనేరు నియోజకవర్గంలో 165 కోట్లు మీ తల్లుల అకౌంట్ లో పడింది. తల్లి గుర్తుపెట్టుకోండి నాన్న, 165 కోట్లు పడింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. చేశారా? నేనేం దీన్ని గొప్పగా చెప్పాల్సిన పని మీరే చెప్పాలి గొప్పగా. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు అయితే మాకు ఇలాంటి వసతులే లేవు. మేము మట్టినాల్లో కూర్చునే వాళ్ళం. అప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తక్కువ జీతాలు ఉండేవి. ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి. అప్పుడు జీతాలు కూడా తక్కువ, అప్పుడు వసతులు కూడా తక్కువ. మీరు 1వ తరగతి నుంచి చదువుకున్నారు, మీకు తెలుసు అప్పుడు పాఠశాల ఎలా ఉన్నాయి, ఇప్పుడు పాఠశాల ఎలా ఉన్నాయని. అదేవిధంగా విద్యా దీవెనకు కావచ్చు 366 కోట్లు నేరుగా మీ అకౌంట్ లో పడింది. కాబట్టి మీరందరూ కూడా ఉన్న విషయాన్ని అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు గత సంవత్సరంలో మీకు 64 GB ఉన్నటువంటి బైజూ ట్యాబ్ ఇచ్చారు. ఆ ట్యాబ్ ని మన పిల్లలు చాలా తెలియదు కాబట్టి అనేక యాప్లు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు చాలా తెలియదు కాబట్టి అనేక ట్యాబుల్లో అనేక యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మీ కాన్సన్ట్రేషన్ విద్య మీద తగ్గిందని మీ మామ ఏం చేశారు తెలుసా? ఈసారి ఆ 64 GBని 256 GB చేసి ఏ యాప్లు డౌన్లోడ్ చేసుకోకూడదు, మీరు ఇంకా విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ట్యాబ్లు ఇస్తున్నారు. ఈసారి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మంచి విద్యా బోధనలతో మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని నేను ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం కల్పితే మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా. విద్యార్థులందరూ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వచ్చి స్వీకరించారు. ఎండి ఫయాజ్, అబ్రరుల్ అక్క, వీళ్ళ నివేదిక రావాల్సిందిగా
వస్తుంది. చూడు పేపర్లో కావ్య మేడం